మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూస్. చాలామంది నేను డయాబెటిక్ అయ్యాను, ఇప్పటి నుంచి నేను రెడ్ రైస్ బ్రౌన్ రైస్ ఇవే తినాలనుకుంటున్నారని చాలా గట్టి పట్టుదలతో స్టార్ట్ చేస్తారు. కానీ అవి ఒక వారంలో 3-4 రోజులకే పరిమితం అవుతున్నాయి. తర్వాత తినలేకపోతున్నారు. బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్టు మళ్ళీ వైట్ రైస్కి వచ్చేస్తున్నారు. ఎందుకు తినలేకపోతున్నారు, అసలు ఏంటి రీజన్స్, ఎలా తింటే దాన్ని మనం అదే కంటిన్యూ చేయొచ్చు ఇబ్బంది పడకుండా అనేది మనం వాళ్ళు డిస్కస్ చేద్దాం. డాక్టర్ జి కిరణ్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. అలోపతి ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. పాపం వాళ్ళు ఏదో మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు సార్, కానీ ఏమవుతుందో మధ్యలో అసలు మింగుడు పడినంతగా అయిపోయి నా వల్ల కాదు, ఇంకా అదే తింటాను, కావాలంటే ఎక్సర్సైజ్ చేసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేసుకుంటాను. ఎందుకని సార్ ఇట్లా ఏం చేస్తే వాళ్ళని కంటిన్యూగా తినేలా చేయొచ్చు? మీరు చెప్పింది న్యాయమే అమ్మా. చాలామంది చూస్తూ ఉంటాం మనం, లేదా మన దగ్గరికి వచ్చే తల్లిగా వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ నేను పలానా రైస్ ట్రై చేశాను, నాకు వేడి చేసింది, నాకు అది పడట్లేదు. లేదా నేను ఇప్పుడు ఉదాహరణకి జొన్న రొట్టె కూడా ట్రై చేశాను, నాకు పడట్లేదు. లేదా జొన్న అన్నం ట్రై చేశాను, నాకు పడట్లేదు. పాటించే వాళ్ళు ఉన్నారు. మనం మాట్లాడుతున్నది ట్రై చేసి వాళ్ళకు అది కష్టమైంది కాబట్టి. అంటే ఎటువంటి కష్టం, అరుగుదల కష్టమా, లేకంటే అది అజీర్తి చేసిందా, లేకంటే సంథింగ్ షుడ్ బి దేర్ కదా, వాళ్ళకి ఏదో జరిగింది. సో కాబట్టి వాళ్ళకి అది పడట్లేదు. సో అది ఎందుకు పడట్లేదు ఏంటి అనేది ఒక అంశం అన్నమాట. ఇది ఒక జర్నీ మా. ఫస్ట్ మీరు గుర్తించాల్సింది, నాకు డయాబెటీస్ వచ్చేసింది, నాకు రోగం వచ్చేసింది, నాకు మలేరియా వచ్చేసింది, టైఫాయిడ్ వచ్చేసినట్టు కాదు ఇది. ఇప్పుడు మలేరియా టైఫాయిడ్ వారంలో పోతాయి, బట్ డయాబెటీస్ వారంలో కంట్రోల్ అవ్వచ్చు. బట్ కంట్రోల్ అయిన దాన్ని జీవితకాలం పెరగకుండా చూసుకోవాలి, అది ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు వైట్ రైస్ అనుకుందాం, అది కాస్త సులభంగా జీర్ణమయ్యే రైస్ కదా కదా సులభంగా జీర్ణం అయిపోతుంది రైస్, త్వరగా కూడా ఉడికిపోతుంది. ఎస్. ఇప్పుడు మన తాతగారి ఏం తిన్నారు, తండ్రి గారి తాతగారు ఏం తిన్నారు? ఈ డబుల్ పాలిష్డ్ వైట్ రైసే తిన్నారా? కాదు, పొట్టు తీసిన వడ్లు తిన్నారు. పొట్టు తీసిన తర్వాత ఒడ్డులో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని వాళ్ళు అన్నం కింద భావించారు, బియ్యం భావించారు. మనకు కేవలం రైస్ మిల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి మాత్రమే ఈ డబుల్ పాలిష్డ్ సూపర్ వైట్ రైస్ మనకు అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవచ్చు, కరెంట్ ఎప్పుడు వచ్చింది, రైస్ మిల్స్ ఎప్పుడు వచ్చాయి, అక్కడి నుంచి ఇటువంటి రైస్ ఎక్కడి నుంచి దొరికిందని. కాబట్టి ప్రేక్షకులారా, మీ స్వతంత్రం ఏదైతే వైట్ రైస్ తినటానికి స్వతంత్రం, స్వేచ్ఛగా తింటున్నారు వైట్ రైస్, ఆ స్వతంత్రాన్ని మీ దగ్గర నుంచి ఎవరు లాగేయట్లేదు. అది తాత్కాలికంగా వచ్చింది. అది మీకు అంతకు ముందు ఎన్నో వందల జనరేషన్స్ తినింది వేరే. జస్ట్ మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తెల్ల రైస్కి బానిసలయ్యాం. కాబట్టి డయాబెటీస్ వస్తే డాక్టర్ దగ్గర పోతే నన్ను అన్నం తినగా కంటాడు, తెల్లన్న తినగా కంటాడు. నేను మీ మధ్యలో లేను, మీ ఆరోగ్య ప్రయాణంలో నేను మీకు అడ్డు కాదు, నేను కేవలం మీకు సహకరించేవాడిని మాత్రమే. బ్రౌన్ రైస్లోకి రావాలనుకున్నారు. సో మీరు జనరల్గా రైసు పలానా క్వాంటిటీ బౌల్ తింటున్నారు అనుకుందాం, పలానా క్వాంటిటీ తింటున్నారు. ఇప్పుడు ఈ క్వాంటిటీని మీ పొట్ట పేగులు జీర్ణం చేయడానికి అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఒక రైసు ట్రై చేయబోతున్నారు. దాని పర్పస్ ఏంటి? దాని అరుగుదల ఆలస్యంగా అవుతుందని. మీరు అది తింటున్నదే ఇది సులభంగా అరగదు, ఇది జీర్ణించడానికి మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ టైం తీసుకొని జీర్ణిస్తుంది కాబట్టి మనం అది తింటున్నాం. ఆ గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్న ఫుడ్ అంటే ఇది తింటే షుగర్స్ ఎక్కువగా పెరగదు అనే ఫుడ్ అనేది మనం అంటున్నాం కదా. సో షుగర్స్ ఇలా స్టీప్గా పెరిగాయి అనుకోండి, ఇన్సులిన్ నీడ్ ఎక్కువ ఉంటుంది. మనలో ఇన్సులిన్ ఉంది కానీ స్లోగా వస్తుంది. సో కాబట్టి స్లోగా అరిగి స్లోగా గ్లూకోజ్ని రక్తంలోకి విడుదల చేసే ఫుడ్ లాంటివి తిన్నామనుకోండి, అప్పుడు ఆ ఇన్సులిన్ అడిగి సరిపోయి షుగర్స్ పెరగవు కదా అనేది అక్కడ అంశం. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఆ రైస్ తింటున్నదే అది నిదానంగా అరుగుతుందని, కొంచెంసేపు పొట్టలో బరువుగా ఉంటుందని. సో క్వాంటిటీ తక్కువ చేయాలి. ఫస్ట్ పాయింట్, క్వాంటిటీ తక్కువ చేయాలి. మీరు రెగ్యులర్ క్వాంటిటీ రైస్తో స్విచ్ చేసేటప్పుడు ఈ బ్రౌన్ రైసు, రెడ్ రైసు, లేదా నవారా రైసు, బ్లాక్ రైసు, లేకుండా ఉంటే అన్పాలిష్డ్ రైసు, లేదా బాస్మతి బ్రౌన్ రైసు, ఏదైనా సరే క్వాంటిటీని ఫస్ట్ హాఫ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనకు అది కంఫర్టబుల్గా ఉంటుంది, మీ పొట్టకు అది భారం కాదు జీర్ణం చేయడానికి. ప్లస్ మీరు తినే కూరల్లో కొద్ది రోజులు స్పైస్ తగ్గించండి, ఆయిల్ తగ్గించండి. స్పైస్ కూడానా సార్? అంటే స్పైస్ ఉన్నప్పుడు జనరల్గా కూడా కొంచెం అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా.
ఇప్పుడు ఏమవుతుందంటే రైస్తో అసిడిటీ రాదు, కానీ వీళ్ళు ఏదైనా కారణం వల్ల ఇది స్టార్ట్ చేసిన సందర్భంలో కొంచెం పొట్ట అసిడిటీ వచ్చింది అనుకుందాం, ఇది దానికి లింక్ పెడతారు. అది నా బాధ. కరెక్టే. సో ఏది జరిగినా ఇంకా దీంతోనే దానికి అని చెప్పేసేది ఇంకా. సో మోషన్ టైట్గా వచ్చినా, లేకపోతే వీళ్ళకు పొట్ట ఎక్కువసేపు టైట్గా అనిపించినా, ఏది జరిగినా కూడా నాకు అది పడలేదనేస్తారు వచ్చి. సో అది ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళని రీట్యూన్ చేయడానికి కష్టం అవుతుంది. సో స్టార్ట్ చేసేటప్పుడే స్లోగా చేసుకోవచ్చుగా. సో అన్ని రైస్ మంచివి. అంటే పాలిష్ తక్కువ చేసిన తర్వాత ఏ రైస్ అయినా మంచిదే. మీరు నిదానంగా పెరగకుండా ఉండటాన్ని చూసుకోవాలి. పెరిగిన షుగర్ని కూడా ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అయిన తర్వాత జీవిత కాలంలో మళ్ళీ షుగర్ పెరగకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. షుగర్స్ తగ్గించడం అనేది ఛాలెంజ్ కాదు, కష్టం కాదు. తగ్గినేటివి పెరగకుండా చూసుకోవటమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. అండ్ ఐ హోప్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.